ఓం శాంతి 19/3/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అనుక్షణము తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి. తండ్రి ఆత్మిక సర్జన్. మీరు నిరోగులుగా తయారయ్యే ఒకే ఒక ఔషధాన్ని తెలుపుతూ ఉన్నారు. పిల్లలు, నన్ను స్మృతి చేయండి. ప్రశ్న: మీతో మీరే ఏ మాటలు మాట్లాడుకుంటే చాలా సంతోషం కలుగుతుంది? జవాబు: మీతో మీరే ఇలా మాట్లాడుకోండి. ఈ కళ్ళ ద్వారా ఏవైతే చూస్తున్నామో అవన్నీ సమాప్తం అవుతాయి. మనము మరియు బాబా మాత్రం ఉంటాము. మధురమైన బాబా మనలను స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇలా మీతో మీరు మాట్లాడుకోండి. ఏకాంతంలోకి వెళ్ళిపోతే చాలా మజా వస్తుంది. ఓం శాంతి. పరంపిత శివ భగవాను వాచ. మధురాతి మధురమైన పిల్లలకు పురుషోత్తమ సంగమ యుగంలో అడుగడుగునా బాబా స్మృతి ఉండాలి. ఇది కూడా నంబర్వార్ పురుషార్థ అనుసారం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అవుతున్నాము అని మీ బుద్ధిలో ఉండాలి. ఈ రావణుడి పంజరం నుండి బాబా మనల్ని విడుదల చేసేందుకు వచ్చారు. ఏ పక్షినైనా పంజరం నుండి వెలికి తీసినట్లయితే అది ఖుషీగా ఎగురుతూ సుఖం పొందుతుంది. ఇది రావణుడి పంజరం. ఇందులో అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయని మీకు తెలుసు. ఈ పంజరం నుండి వెలికి తీసేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. ఇప్పుడు ఉన్న వారంతా మనుష్యులే. దేవతలకు అసురులకు యుద్ధం జరిగింది. దేవతలు విజయం పొందారు అని శాస్త్రాలలో వ్రాయబడింది. ఇప్పుడు యుద్ధం మాటే లేదు. మీరిప్పుడు అసురుల నుండి దేవతలకు అవుతున్నారు. అసురి రావణుడు అనగా 5 వికారాలపై విజయం పొందుతారు. రావణ సంప్రదాయంపై కాదు, 5 వికారాలనే రావణుడు అని అంటారు. అంతేకాని ఎవరినో తగులబెట్టడము మొదలైనవి కాదు. పిల్లలైన మీరు చాలా సంతోషిస్తారు. మీరిప్పుడు ఎలాంటి ప్రపంచానికి వెళ్తున్నారు అంటే అక్కడ వేడి ఉండదు, చలి ఉండదు. సదా వసంత ఋతువే ఉంటుంది. సత్యుగ స్వర్గం అనే వసంత ఋతువు ఇప్పుడు వస్తుంది. ఇక్కడ వసంత ఋతువు కొంత సమయం మాత్రమే ఉంటుంది. ఆ వసంత ఋతువు మీ కొరకు అర్ధకల్పానికి వస్తుంది. అక్కడ వేడి మొదలైనవి ఏవి ఉండవు. వేడి ద్వారా కూడా మానవులకు దుఃఖం కలుగుతుంది, మరణిస్తారు. ఈ దుఃఖాలు అన్నింటి నుండి విడుదలయ్యేందుకు అవినాశి సర్జన్ మీకు చాలా సహజమైన ఔషధంనిస్తారు. ఆ సర్జన్ వద్దకు వెళ్ళినట్లయితే అనేక ఔషధాలు మొదలైనవి జ్ఞాపకం వస్తాయి. ఇక్కడ ఈ సర్జన్ వద్ద ఏ ఔషధము లేదు. కేవలం వారిని స్మృతి చేయడం ద్వారా అన్ని రోగాలు దూరం అయిపోతాయి. వేరే ఔషధాలు మొదలైనవి ఏవీ లేవు. చార్ట్ ఎలా వ్రాయాలి, బాబాను ఎలా స్మృతి చెయ్యాలి, ఈ విషయంపై ఈరోజు సెమినార్ చేస్తాము అని పిల్లలు అనేవారు. అప్పుడు తండ్రి, మీరు కూర్చొని వ్రాయండి కాగితం పైన. కాగితాలు పాడు చేయమని కష్టమునివ్వరు. అనగా మీకు వ్రాసే అవసరమే లేదు. కేవలం బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. అజ్ఞాన కాలంలో తండ్రిని స్మృతి చేసేందుకు చార్టు తయారు చేయబడేదా? ఇందులో చదువుకునే అవసరం ఏమీ లేదు. బాబా, మేము మిమ్మల్ని మర్చిపోతామని తండ్రికి చెప్తారు. ఎవరైనా వింటే ఏమంటారు? జీవించి ఉండగానే మీ వారం అయ్యాము అని అంటారు కదా. ఎందుకు అయ్యారు? తండ్రి నుండి విశ్వ చక్రవర్తి పదవిని వారసత్వంగా తీసుకునేందుకు. మరి అటువంటి తండ్రిని మీరెందుకు మర్చిపోతారు? ఏ తండ్రి నుండి అయితే ఇంత గొప్ప వారసత్వం లభిస్తుందో వారిని మీరు స్మృతి చేయలేరా? ఎన్నోసార్లు మీరు వారసత్వం తీసుకున్నారు, అయినా మర్చిపోతారు. తండ్రి నుండి ఆస్తిని తీసుకోవాలి అంటే స్మృతి కూడా చేయాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఏం వ్రాయాలి? వ్రాసే పని లేదు. ఇలా ప్రతి ఒక్కరూ తమ మనస్సును ప్రశ్నించుకోండి. నారదుడి ఉదాహరణ కూడా ఉంది. గొప్ప భక్తుడను అని స్వయం చెప్పుకునేవాడు. మనము జన్మ జన్మాంతరాల పాత భక్తులము అని మీకు కూడా తెలుసు. మీరు మధురమైన తండ్రిని స్మృతి చేసి ఎంతో సంతోషిస్తారు. ఎవరు ఎంత స్మృతి చేస్తారో వారు లక్ష్మీ నారాయణలను వరించేందుకు అంత యోగ్యులుగా అవుతారు. ఎవరైనా పేదవారి పుత్రుడు ధనవంతులకు దత్తు వెళ్ళినప్పుడు ఎంత సంతోషిస్తాడు? తండ్రిని మరియు ఆస్తినే స్మృతి చేస్తాడు. ఇక్కడ అనంతమైన తండ్రి వారిగా అయ్యి
రాజ్యం పొందుకునే వివేకం లేని వారు కూడా చాలామంది ఉన్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఏ తండ్రి అయితే స్వర్గానికి అధికారులుగా చేస్తున్నారో వారినే స్మృతి చేయలేరు. తండ్రి పిల్లలను దత్తు తీసుకుంటారు. అలాంటి తండ్రిని స్మృతి చేయకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. క్షణక్షణము తండ్రి మరియు వారసత్వం జ్ఞాపకం వస్తూనే ఉండాలి. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలారా, నాకు దత్తత వచ్చేందుకే మీరు నన్ను పిలిచారు. తండ్రిని పిలుస్తారు కదా. తండ్రియే స్వర్గ స్థాపన చేస్తారు, స్వర్గ వారసత్వమును ఇస్తారు. బాబా పతితులైన మమ్ములను వచ్చి ఒళ్ళోకి తీసుకోండి అని మీరు పిలుస్తారు. మేము పతితులము, బికారులము, చీచి విలువలేని వారము అని మీరే చెప్తారు. అనంతమైన తండ్రిని మీరు భక్తి మార్గంలో పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గంలో కూడా మీకు ఇంత దుఃఖం ఉండేది కాదు. ఇప్పుడు మనుషులకు కలియుగం అంతిమంలో ఎంత దుఃఖం ఉంది. తండ్రి వచ్చారు అంటే తప్పకుండా వినాశనం కూడా ఆసన్నమైంది అని అర్థం. ఈ యుద్ధం తర్వాత ఎన్ని జన్మలు, ఎన్ని సంవత్సరాలు యుద్ధము మాటే ఉండదో మీకు తెలుసు. ఎప్పుడు యుద్ధం జరగదు. ఎలాంటి దుఃఖం కానీ, ఎలాంటి రోగము మొదలైన వాటి పేర్లే ఉండవు. ఇప్పుడు ఎన్ని జబ్బులు ఉన్నాయి. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మిమ్ములను నేను అన్ని దుఃఖముల నుండి విడుదల చేస్తాను. హే భగవంతుడా, వచ్చి దుఃఖమును హరించండి, సుఖశాంతులను ఇవ్వండి అని మీరు నన్ను స్మృతి కూడా చేస్తారు. ప్రతి ఒక్కరూ సుఖాన్ని, శాంతిని రెండింటిని వేడుకుంటారు. ఇక్కడ అశాంతి ఉంది. శాంతి కొరకు ఎవరు సలహా ఇస్తారో వారికి బహుమతి కూడా లభిస్తూ ఉంటుంది. పాపం వారికి శాంతి అని దేనిని అంటారో కూడా తెలియదు. శాంతి మధురమైన తండ్రి ద్వారా తప్ప వేరెవ్వరి ద్వారా లభించదు. మీరు అర్థం చేయించేందుకు ఎంత శ్రమ చేస్తారైనా అర్థం చేసుకోరు. మీరు ప్రభుత్వానికి కూడా మీరు అనవసరంగా ఎందుకు ధనాన్ని వ్యర్థం చేస్తారు? శాంతి సాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. వారే విశ్వంలో శాంతిని స్థాపన చేస్తారు అని వ్రాయవచ్చు. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు మంచి మంచి కాగితాలపై రాయల్గా లెటర్ వ్రాయాలి. మంచి కాగితం చూసి ఇది బహుశా ఎవరో గొప్పవారు వ్రాసిన లేఖ అని భావించి చదువుతారు. విశ్వంలో శాంతి అని మీరు ఏదైతే చెప్తున్నారో అది ఇంతకుముందు ఎప్పుడు ఉండేది? అది మళ్ళీ ఎప్పుడు ఎలా లభిస్తుందో చెప్పండి. తప్పకుండా ఎప్పుడో లభించి ఉంటుంది అని వ్రాయండి. ఇది పిల్లలైన మీకు తెలుసు. మీరు తిథి, తారీఖులు అన్నీ వ్రాయగలరు. తండ్రియే వచ్చి విశ్వంలో సుఖశాంతులను స్థాపన చేశారు. అది సత్యుగ సమయం. ఈ లక్ష్మీనారాయణులు ఆ రాజ్యానికి గుర్తు. బ్రహ్మ మరియు బ్రాహ్మణులైన మీ పాత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. ముఖ్యమైన పాత్ర బ్రహ్మదే కదా. అతడే శివబాబాకు రథముగా అవుతాడు. ఆ రథము ద్వారా తండ్రి ఇంత గొప్ప కార్యం చేస్తారు. అతని పేరే పదమాపదం భాగ్యశాలి రథం. ఎవరికి ఎలా అర్థం చేయించాలి అని ఆలోచించండి. మనుషులకు ఎంత నశ ఉంది. ఇప్పుడు మీరు తండ్రి పరిచయమునే ఇవ్వాలి. కేవలము జ్ఞాన సాగరులైన తండ్రి వద్ద మాత్రమే జ్ఞానం ఉంది. వారు ఎప్పుడు వస్తారో అప్పుడు మాత్రమే ఇస్తారు. అంతవరకు జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. భక్తినైతే భక్తులు అందరూ చేస్తూనే ఉంటారు. జ్ఞానం ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. జ్ఞానము తెలిపే స్థిరమైన పుస్తకం ఏది తయారవ్వదు. జ్ఞానము చెవుల ద్వారానే వినాలి. ఈ పుస్తకాలు మొదలైనవి ఏవైతే మీరు ఉంచుకుంటారో అవన్నీ తాత్కాలికమైనవి. ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీరు నోట్స్ వ్రాసుకుంటారు, ఇవి కూడా సమాప్తం అవుతాయి. నోట్స్ కేవలం మీ పురుషార్థం కొరకే. టాపిక్ల లిస్టు తయారు చేయండి, అప్పుడు జ్ఞాపకం వస్తుంది అని బాబా చెప్తారు. కానీ ఈ పుస్తకాలు మొదలైనవి ఏవి ఉండవని మీకు తెలుసు. మీ బుద్ధిలో కేవలము స్మృతి మాత్రమే కొనసాగుతుంది. ఆత్మ పూర్తిగా తండ్రి సమానం సంపన్నం అవుతుంది. మిగిలిన పాత వస్తువులు ఏవైతే మీరు ఈ కళ్ళతో చూస్తున్నారో అవన్నీ సమాప్తమైపోతాయి. చివరిలో ఏవి మిగలవు. తండ్రి అవినాశి సర్జన్, ఆత్మ కూడా అవినాశి. ఒక శరీరం వదిలి మరొక శరీరం తీసుకుంటుంది. రోజు రోజుకు ఏ శరీరాలు లభిస్తాయో అవన్నీ చీచి శరీరాలే లభిస్తాయి. మీరు శ్రేష్టాచారులుగా అవుతున్నాము అని పిల్లలైన మీకు తెలుసు.
తండ్రి తయారు చేస్తారు. సాధు సత్పురుషులు మొదలైన వారు శ్రేష్ఠాచారులుగా తయారు చేయరు. తండ్రి మిమ్ములను శ్రేష్ఠాచారులుగా చేస్తారు. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలారా, నేను మిమ్ములను నా కళ్ళపై కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాను. ఆత్మ కూడా ఇక్కడ కనులపైనే కూర్చుంటుంది, అంటే బ్రుకుటి మధ్యలో. తండ్రి చెప్తారు, ఏ ఆత్మలారా, నేను మిమ్ములను అందరినీ సంతృప్తి పరచి తీసుకెళ్తాను. కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు శ్రమ చేయండి. మీ మనస్సును ప్రశ్నించుకోండి, మధురమైన తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాను? ఈ రామ్జాల ప్రేమ వికారాల కొరకు కాదు, లైలా మజ్నూల ప్రేమ వంటిది. శారీరక ప్రేమ ఉండేది. శరీరమును స్మృతి చేసేవారు ఎదురుగా వచ్చేసేవారు. ఇరువురు పరస్పరంలో కలుసుకునేవారు. మీరు కూడా అలా తయారవ్వండి అని బాబా చెప్తున్నారు. శుద్ధమైన ప్రేమ. వారు ఒక్క జన్మకు ప్రేయసి ప్రియులు, మీరు జన్మ జన్మాంతరాల ప్రేయసి ప్రియులు. ఈ విషయాలన్నీ ఈ సమయంలోనివే. ప్రేయసి ప్రియులు అనే పదం కూడా స్వర్గంలో ఉండదు. వారు పవిత్రంగా ఉంటారు. మనసులో సంకల్పం వస్తూనే ఎదురుగా చూస్తారు, సంతోషిస్తారు. పిల్లలైన మీకు చూడదగిన వస్తువు ఏదీ లేదు. ఈ సమయంలో కేవలం మీరు స్వయాన్ని ఆత్మని తెలుసుకోండి. ప్రియతముడైన తండ్రిని స్మృతి చేయండి. ఆత్మని తెలుసుకొని తండ్రిని చాలా ఖుషీగా స్మృతి చేయాలి. భక్తి మార్గంలో ఎలాంటి ప్రేయస్సులుగా ఉండేవారు అంటే ప్రియతముడికి బలిహార అయ్యేవారు అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. హే ప్రియతమా, మీరు వస్తే మేము మీకు అర్పణ అవుతాము అని అనేవారు. ఇప్పుడు అందరినీ సుందరంగా పవిత్రంగా చేసేందుకు ఆ ప్రియతముడు వచ్చారు. ఎవరు ఎలా ఉన్నారో అలా తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు పవిత్రంగా అయినప్పుడు శరీరం కూడా పవిత్రంగా అవుతుంది. మలినం ఆత్మలోనే ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేస్తే మలినము తొలగిపోతుంది. పిల్లలైన మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఏకాంతం చాలా బాగుంటుంది. ఫాదరీలు కూడా కాలినడకన వెళ్తారు. పూర్తి సైలెన్స్గా ఉంటారు. మాల చేతిలో ఉంటుంది. ఎవ్వరినీ చూడరు. మెల్లమెల్లగా నడుస్తూ ఉంటారు. వారు యేసుక్రీస్తును స్మృతి చేస్తూ వెళ్తుంటారు. తండ్రి గురించి అయితే తెలియనే తెలియదు. నామరూపాలకు భిన్నమైన వారు అని నా గురించి చెప్తారు. ఇప్పుడు బిందువైతే వారు చూడగలరా? బిందువుని ఎలా స్మృతి చేయాలో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలిసింది కనుక మీరు ఇక్కడికి వస్తారు. మధువనానికి మహిమ ఉంది. మీరు వచ్చిన ఈ స్థానం సత్యమైన మధువనం. ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత మీరు ఏకాంతంలో స్మృతి చేయండి. ఎవ్వరినీ చూడకండి. ఇంటి పైకప్పులు ఉన్నాయి కదా, బాబాను స్మృతి చేస్తూ ఉదయం కప్పు పైకి వెళ్ళండి. మిద్దె పైకు చాలా మజా వస్తుంది. రాత్రి 1-2 గంటలకు మేల్కొనే ప్రయత్నం చేయండి. నిద్రాజీతులైన మీరు ప్రసిద్ధమైన వారు. రాత్రి త్వరగా నిద్రించండి. మళ్ళీ 1-2 గంటలకు లేచి మిద్దెపై ఏకాంతంలో స్మృతి యాత్ర చేస్తూ ఉండండి. చాలా జమ చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ తండ్రి మహిమను చేయండి. పరస్పరంలో కూడా ఇదే సలహాని ఇవ్వండి. బాబా ఎంత మధురమైన వారు. వారిని స్మృతి చేయడం ద్వారానే పాపం సమాప్తం అవుతుంది. ఇక్కడ మీరు మధుబన్లో చాలా జమ చేసుకోవచ్చు. ఈ అవకాశం కూడా ఇక్కడ బాగా లభిస్తుంది. ఇంట్లో మీరు చేయలేరు. తీరిక ఎక్కడ ఉంటుంది? ప్రపంచంలోని వైబ్రేషన్లు, వాతావరణం చాలా చెడుగా ఉంటాయి. అక్కడ ఇంత స్మృతి యాత్ర జరగదు. ఇప్పుడు ఇందులో వ్రాయవలసింది ఏముంది? ప్రేయసి ప్రియులు ఏమైనా వ్రాస్తారా? మేమెవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా, మేము ఎంతమందికి స్మృతిని ఇప్పించాము అని స్వయాన్ని చూసుకోండి. ఇక్కడికి మీరు జమ చేసుకునేందుకే వస్తారు కనుక ఇప్పుడు ఆ ప్రయత్నం చేయండి. ఇంటి మిద్దెపై ఏకాంతంగా వెళ్ళి కూర్చోండి. ఖజానాలు జమ చేసుకోండి. ఈ సమయం జమ చేసుకునే సమయం. 7 రోజులు 5 రోజుల కోసం వస్తారు. మురళి విని అక్కడికి వెళ్ళి ఏకాంతంలో కూర్చోండి. ఇక్కడ ఇంట్లో కూర్చొని ఉన్నారు. తండ్రిని స్మృతి చేస్తే మీకు కొంత జమ అవుతుంది. చాలామంది మాతలు బంధనంలో ఉన్నారు. శివబాబా బంధనం నుండి విడుదల చేయమని స్మృతి చేస్తారు. వికారాల కొరకు ఎంతగా కొడతారు. ద్రౌపది వస్త్రాలను హరించారు అని ఆట చూపించారు కదా. మీరందరూ ద్రౌపదులే కావున తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. బాబా అనేక యుక్తులు తెలియజేస్తారు. ఇందులో స్నానం చేసే మొదలైన నియమాల విషయం కూడా ఏదీ లేదు. లెట్రిన్కి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా స్నానం చేసి తీరాలి.
మనుషులు స్నానం చేసే సమయంలో కూడా ఎవరైనా దేవత లేక భగవంతుడిని స్మృతి చేస్తారు. ముఖ్యమైన విషయం స్మృతియే. జ్ఞానమేమో చాలా లభించింది. 84 జన్మల చక్రం గురించిన జ్ఞానం కూడా ఉంది. ఆంతరికంగా మిమ్మలను మీరు చూసుకోండి, స్వయాన్ని ప్రశ్నించుకోండి. మమ్ములను స్వర్గానికి అధికారులుగా చేసి ఇలాంటి మధురాతి మధురమైన బాబాను పూర్తి రోజులో ఎంత సమయం స్మృతి చేస్తున్నాము? మనస్సు ఎక్కడికైనా పరిగెత్తుతోందా? ఎక్కడికి పరిగెత్తుతుంది? ఇక ఈ ప్రపంచం లేనే లేదు. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. మనము మరియు బాబా మాత్రమే మిగిలి ఉంటాము. ఇలా ఆంతరికంగా మాట్లాడుకున్నప్పుడు చాలా మజా, సంతోషం వస్తుంది. ఎవరెవరు ఇక్కడికి వస్తారో వారు చాలా పాత భక్తులు. ఎవరు ఇక్కడికి రారో వారు ఇప్పటి భక్తులు అని భావించండి. వారు ఆలస్యంగా వస్తారు. ప్రారంభం నుండి భక్తి చేసేవారు తప్పకుండా బాబా నుండి వారసత్వం తీసుకునేందుకు వస్తారు. ఇది గుప్తంగా చేసే శ్రమ. ఎవరు ధారణ చెయ్యరో వారు కొంచెం కూడా శ్రమ చెయ్యరు. ఇక్కడికి మీరు రిఫ్రెష్, తాజా అగుటకే వస్తారు. స్వయంలో శ్రమ చేయండి. అక్కడ 12 నెలలలో జమ చేసుకోలేని సంపాదన ఇక్కడ 1 వారంలోనే జమ చేసుకోగలరు మధుబన్లో. ఇక్కడ 7 రోజులలో లోపల ఉన్న మలినాలన్నింటినీ తొలగించుకోగలరు. అందుకు బాబా సలహా ఇస్తారు. అచ్చా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏకాంతంలో కూర్చొని బాబాను స్మృతి చేసి సంపాదన జమ చేసుకోవాలి. స్మృతి చేయు సమయంలో మనస్సు పరిగెత్తడం లేదు కదా. నేను ఎంత సమయం మధురమైన తండ్రిని స్మృతి చేశాను అని ఆంతరికంలో చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, మమ్ములను బాబా రావణుడి పంజరం నుండి ముక్తులుగా చేశారు. ఇప్పుడు ఎక్కడ వేడి ఉండదో, చలి ఉండదో అలాంటి ప్రపంచంలోకి మేము వెళ్తున్నాము. అక్కడ సదా వసంత ఋతువే ఉంటుంది అని సదా సంతోషంగా ఉండాలి. వరదానము, నాది అనే దానిని నీదిలోకి అంటే బాబాది అని పరివర్తన చేసి చింతలేని చక్రవర్తిగా అయ్యే ఖుషీ ఖజానాలతో భర్పూర్ భవ. ఏ పిల్లలైతే అంతా మీదిగా చేసేసారంటే అంతా బాబాదిగా చేసేసారు, వారి చింత లేకుండా ఉండగలరు. నాదంటూ ఏమీ లేదు, అంతా నీదే. ఎప్పుడైతే ఇలా పరివర్తన చేస్తారో అప్పుడు చింత లేని వారుగా అయిపోతారు. జీవితంలో ప్రతి ఒక్కరూ చింత లేకుండా ఉండాలని అనుకుంటారు. ఎక్కడైతే చింత ఉండదో అక్కడ సదా సంతోషం ఉంటుంది. కనుక నీది అని అంటే చింత లేని వారిగా అవ్వడం వలన సంతోషం యొక్క ఖజానాలతో భర్పూరుగా అయిపోతారు. చింతలేని చక్రవర్తులైన మీ వద్ద లెక్కలేనన్ని తరగని అవినాశి ఖజానాలు ఉన్నాయి. అవి సత్యుగంలో కూడా ఉండవు. స్లోగన్, ఖజానాలను సేవలో ఉపయోగించడము అనగా జమా ఖాతాను పెంచుకోవటం. అవ్యక్త ఇషారా, సర్వప్రాప్తులతో సంపన్నులై నిశ్చింత చక్రవర్తులుగా అనుభవం చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. బాప్ దాదా పిల్లలకు టైటిల్, బిరుదు ఇచ్చారు. నిశ్చింత చక్రవర్తులు, చింతలేని రాజ్యానికి చక్రవర్తులు. కనుక ఎప్పుడు ఏ విషయం వచ్చినా మీరు చింతలేని రాజ్యంలోకి వెళ్ళిపోండి. ఎచ్చట ఈశ్వరీయ నశ ఉంటుందో అచ్చట చింత అనేదే ఉండదు. నిశ్చింత చక్రవర్తులు చింతలేని రాజ్యానికి అధికారులు కాగలరు. మీరంతా ఈశ్వరీయ ఖజానాలతో సంపన్నంగా ఉంటే నిశ్చింత చక్రవర్తులు. ఏమవుతుందో ఎలా అవుతుందో అనే చింతే లేదు మీకు. త్రికాలదర్శి స్థితిలో స్థితమయ్యి ఉన్న వారికి తెలుసు ఏది జరుగుతోందో అది అంతా మంచిది, ఏది జరగబోతోందో అది ఇంకా చాలా మంచిది అని. కనుక సదా నిశ్చింతగా ఉంటారు. ఓం శాంతి.